అటెన్షన్ గ్రాబింగ్ డైవర్షనల్ గేమ్లో ఆయన సిద్ధహస్తుడు. బేసిక్ దానికోసం తన పార్టీనే బలిపెడతాడు, తనని నమ్మిన వాళ్ళనే బలిపెడతాడు, తన అధికారులనే బలిపెడతాడు ఆయన. అంత మించి ఏం లేదు ఇక్కడ. కల్తీ ఏమీ అధికారులు చేసేది కాదు, అతిసారము అధికారులు చేసేది కాదు, గ్రౌండ్ లెవెల్లో జరిగేస్తాం. కలెక్టర్లు అక్కడికి వెళ్ళలేదని ఎవరు చెప్పారు? నేనైతే టీవీ ఛానళ్ళలో వీడియోలు స్పష్టంగా చూసాను. కలెక్టర్లు అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, హాస్పిటల్కి వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, డబ్బులు చెక్కులు కూడా ఇచ్చారు. కలెక్టర్లు వెళ్ళకపోవడం నాకు అర్థం కాల. లేకపోతే వాళ్ళ పత్రికలు తప్పుడు రాస్తున్నాయా, అట్లాంటి తప్పుడు వార్తలు రాస్తున్నాయా? ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్గా ఎవరెవరు కీర్తి చేకూరినే అది ఉంది ఆవిడ పేరు, ఆవిడ వెంటనే పాపం పరుగులు పెట్టింది అక్కడికి. అలాగే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అధికార యంత్రాంగాలు పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ పాలు వెరిఫై చేస్తున్నారు, ఎక్కడికక్కడ పెరుగు చూస్తున్నారు, కల్తీలు చెక్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా. జరగట్లేదని ఎట్లా చెప్తారు? అంటే జరుగుతున్న దాన్ని ఆయన జరగలేదని చెప్తున్నారా? లేదా ఆయనకి ఫీడ్బ్యాక్ లేదా? ఆయన తప్పుదో పట్టిస్తున్నారా? లేదా ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకోటి చెప్తున్నారా? ఇంకోటి ఎమ్మెల్యేలు వెళ్ళారు అక్కడికి, అది చూశాను నేను. ప్రజాప్రతినిధులు వెళ్ళారు, కలిశారు, చూశారు, వచ్చారు, నడుస్తూనే ఉంది. ఈవెన్ అతిసార అది అక్కడ ఎందుకు వచ్చింది? అతిసార అనేటటువంటిది ఆ పైప్ లైన్లు అయ్యో కట్ అయినాయి, రోడ్లు వేస్తుంటాం వాళ్ళ. మనకి సాధారణంగా ఒక దరిద్రం ఏముందంటే, ప్రకాష్ రాజా మధ్య నువ్వు డైలాగ్ చెప్పాడు, కరెక్ట్ డైలాగ్, మనం ఎన్నోసార్లు